అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆయన బంధువు సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ అమెరికా న్యాయ విభాగం ఉపసంహరించుకుంది. ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్ధారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా న్యూయార్క్లో హై ప్రొఫైల్ సెక్యూరిటీస్ వైర్ ఫ్రాడ్ కేసు పూర్తిగా ముగిసింది. గత వారం సివిల్ కేసులను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉపసంహరించుకుంది. భారత్లో సోలార్ విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అక్కడి పాలకులకు అదానీ గ్రూప్ దాదాపు $265 మిలియన్ లంచాలు ఇచ్చిందని అమెరికా ప్రభుత్వం, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆరోపించాయి. ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారులు, రుణదాతల వద్ద దాచిపెట్టి నిధులు సేకరించిందని తెలిపాయి. 2024 చివరిలో అమెరికా ప్రభుత్వం అదానీపై ఈ కేసులను మోపింది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన సివిల్ కేసులపై గత వారం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్తో అదానీ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండానే గౌతమ్ అదానీ $6 మిలియన్, సాగర్ అదానీ $12 మిలియన్ జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. ఇరాన్ ఎల్పీజీ దిగుమతులపై ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన కేసును అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్తో పరిష్కరించుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. కేసు పరిష్కారం కోసం 2,600 కోట్లకు పైగా చెల్లించేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ అంగీకరించినట్లు వివరించింది.